ఒక సినిమాను మనం 3 గంటల సినిమా 3 సంవత్సరాలు తీస్తారు. చిన్న చిన్న సినిమాలు అయితే 1 సంవత్సరము 6 నెలలు ఇస్తారు. కానీ కొంచెం పెద్ద సినిమా అంటే వెనకాల ఎన్ని వేల మంది పని చేయాలను. సో అలాగే ఈ ధ్యానధర్మాశ్రమంలో ఏ పని జరిగినా మొన్న ముఖ్యంగా చాలా టఫెస్ట్ టైం, వీళ్ళందరికీ పెద్ద పరీక్ష. 17 రోజుల పాటు కంటిన్యూస్గా వంటలు వండుతూ ఇంకా అన్ని పాత్రలు పోషించిండ్రు. వంట వండే పాత్ర పోషించిండ్రు, బాత్రూమ్లుగా క్లీన్ చేసే వాళ్ళ పాత్ర పోషించిండ్రు, టీచర్లు, మెంటర్లు, డిజైనర్లు, వెబ్సైట్ డెవలపర్లు, కెమెరామ్యాన్లు, తోటమాలలు, ఆవులను కాసే వ్యక్తులు అన్ని పాత్రలు పోషించిండ్రు. గట్టిగా చెప్పట్టు కూడా. నిజంగా పూర్వకాలంలో గురుకులంలో రాజుల కొడుకులు, వాళ్ళ యొక్క మంత్రుల కొడుకులు, అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆశ్రమాల్లో ఉండి ఆ విద్యనంతా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకొని ప్రపంచానికి వీళ్ళు నాయకులుగా ఉండాలి. ప్రపంచాన్ని నడిపించాలంటే ఎంత ట్రైన్డ్ కావాలనో. సో బాగా ప్రపంచాన్ని నడిపించడానికి ఇదిగోండి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు ఈ బ్యాచ్ అంతా. మరి మిగిలిన అందరు యూత్ని అలా తీసుకొద్దామా వద్దాం? వీళ్ళ నుంచి ఒక ఇద్దరితో నుంచి మాట్లాడిద్దాం, వీళ్ళ ఫీలింగ్ ఏందనేది. అందరికీ నమస్కారం. 3వ వార్షికోత్సవంకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ 4 రోజుల పాటు మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చాలా చక్కగా జరిగింది. సో అందులో మెంటరింగ్ చేయడం, అందరూ అడిగినటువంటి డౌట్స్ క్లారిఫై చేయడం, సో వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్, వెబ్ పోర్టల్లో వచ్చినటువంటి కొన్ని డౌట్స్, అదేవిధంగా ఇక్కడికి రావడం, బ్యాచ్ల వైజ్గా డివైడ్ చేయడం, ప్రతి ఒక్క బ్యాచ్ కూడా వాళ్ళ సాధనలో అద్భుతంగా మొదటి మెట్టు కంప్లీట్ చేసుకున్నారు ఆ 3 రోజుల మౌనం. అండ్ వాళ్ళందరికీ మేము సర్వీస్ చేసే సమయంలో వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. 3వ రోజుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒకసారి పాటలు స్టార్ట్ చేస్తే మాత్రం ఆగట్లేదు అన్నట్టు, దుంకుడు. సో హ్యాపీ అనిపించింది. అందులో భాగంగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ వర్క్ చేస్తున్నటువంటి సమయంలో మిగతావేవి గుర్తుకొచ్చేవి కావద్దన్నట్టు. ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, వీళ్ళకి ఎంత బాగా అందించాలి, సో వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడొద్దు అన్నటువంటి కాన్సెప్ట్లో వర్క్ చేసుకుంటూ పోయాం. సో అక్కడ హ్యాపీ అనిపించింది అనమాట. ఈ క్లాసెస్ వినడం, మేము కూడా క్లాసు నోట్ చేసుకోవడం, కొందరు డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకు వచ్చాం. ఇప్పుడైతే ఇక్కడ నిలబడ్డాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండేవాడిని మార్కెటింగ్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు ఒక 4 ముగ్గురికి అట్లా వంట చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందనమాట ఒక 10 మందికి. తర్వాత సార్ వాళ్ళు ఒకరోజు అది ప్రోగ్రామ్ మీద వెళ్ళిపోయారు. సడన్గా కొంతమంది వచ్చారన్నమాట, 20 మెంబర్స్ అయిపోయారు. ఆ 20 మెంబర్స్కి మేమే వంట చేసాము. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు, అన్నీ సరిగ్గా సరిపోయాయి. టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది. అలా ఈ బ్యాచ్ 4-5 బ్యాచ్లకు కూడా అవలీలగా వంట చేసేసాం, ఎక్కడ మేమేమి ఇబ్బంది పడలే. సో ఇందులో 2 బ్యాచెస్ 100కి రీచ్ అయిపోయారు. ఆ 100 మందికి కూడా చేసేసామన్నమాట. సో మా టీం సహాయంతో, ముఖ్యంగా వీళ్ళందరూ లేకపోతే ఏం చేయలేము అన్నట్టు, మేమందరం కలిసి చేసేసాం. అందులో మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా పేరెంట్స్, ముందుగా వీళ్ళకి చెప్పట్లేదు, ఎందుకంటే ఆ గైడెన్స్ లేకపోతే మేము చేసేవాళ్ళు కాదేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిషన్ కంప్లీట్ CEO అంటే ముందు చేయాల్సింది కదా. ఇప్పుడిప్పుడే బాధ్యతలు ఇంకా నెత్తిన ఇంకా పరవు పెట్టాలంటే ఇప్పుడు కొంచెం ఎక్కిద్దామని. అయితే దగ్గరుండి ఫస్ట్ నేర్చుకుంటూ
ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా 5 మందికి మించి వంట వండిన వాళ్ళు లేరు, యూట్యూబ్ చూసి వండుకోండి. ఇంక్లూడింగ్ అర్చన మేడం కూడా. కొంచెం 10 మందికి అర్చనకు వచ్చు, అర్చన మేడంకి 10 నుంచి 20, 20 నుంచి 50, 50 నుంచి 70, 70 నుంచి 100 దాకా రీచ్ అయింది. సెంచరీ కొట్టేసిండ్రు అందరూ. నన్ను గురువులు బతికిచ్చిండ్రు. నాకు జ్వరం వచ్చింది, నేను రూమ్లో వచ్చి రెస్ట్ తీసుకున్నాను. నాకు ఆ బాధ తప్పిపోయింది. సో వీళ్ళే చూసిండు మొత్తం, ఇది టీం అంతా అర్చన మేడం టీం అంతా. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో, గందరగోళంతో అలా ఉండేవాడిని. ఏ క్లారిటీ ఏమి ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేమో ఊరికే పని చెప్పేవారు. ఇన్నికి ఇన్ని తోమనేవారు. మొత్తం తోయిన తర్వాత కొన్ని రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇలా తోట దగ్గరికి వెళ్ళాలని చిన్నది 5 నిమిషాల పని అనేవారు. చూస్తే అది అలా పనులు అవి చేయడం, వచ్చిన వాళ్ళతో చేయించడం నాకు బాగా అలవాటైంది. ఎక్కువగా మేడం ఎప్పుడు ఇందాక అన్నారు కదా సేవ అని, ఆ సేవ అనేది నా మైండ్లో కూడా చాలా ప్రింట్ చేశారు. సేవ, మనం సేవ చేయడానికే వచ్చాం. సార్ కూడా అది చెప్తారు, పక్క తీసుకెళ్ళి మనం పని చేయడానికి వచ్చాం స్వామి. అలా మనం పని వాళ్ళవి, వచ్చిన వాళ్ళందరినీ మనం బాగా చూసుకోవాలి అంటే ఆ మాటలు నాకు బాగా ఇన్స్పిరేషన్ అయ్యాయి. వచ్చిన వాళ్ళందరినీ ఇందాక కమలాకర్ సార్ చెప్పినట్టు అందరినీ బాగా వాళ్ళకి వండి పెట్టడం. మాకు అనిపించేది ఇంతమందికి వండి పెట్టాలి కదా ఎలాగా అని. కానీ అర్చన మేడం ఇంకంతే, రా అయిపోయింది వంట. ఫస్ట్ 2 బ్యాచ్లే కొద్దిగా పొద్దున్నే టీ పెట్టాలి, అయిపోయిందా. ఎలా అయిపోయిందంటే మాకు ఇక్కడ ఈ జరిగిన ఈ మౌన ధ్యానాలు ఏవైతే మీరు మౌనంగా ఉన్నారు, మీకు ఎలా అనిపించింది తెలియదు. మేము మస్తు ఎంజాయ్ చేసాం. రాత్రి అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళాక అబ్బా బాడీ పెయిన్. కానీ చాలా బాగా అనిపించింది ఇలా ఈ సర్వీస్ చేయడం. నాకు ఇంతకుముందు నేను పని చేసేవాడిని, బాగా కష్టపడేవాడిని. నేను బేకరీ రన్ చేసేవాడిని. ఆ బేకరీలో కంటిన్యూ పనిచేసేవాడిని, నా ఓన్ బేకరీలో. కానీ అది వచ్చిన డబ్బులు మా ఫ్యామిలీకి మాత్రమే వచ్చేవి, మేమే తినేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు ఇంతమంది తింటుంటే నాకు లోపల చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ పనిలో. ఒక ఆశ్రమంలో కట్టే యూనివర్సిటీ, నెక్స్ట్ దీనికి ఏదో చేయాలి, దీన్ని ఏదో తీసుకెళ్ళాలి ముందుకి. సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఏం చెప్తారంటే మీ వంతు మీరు ఏం చేయగలరో అది చేయండి. మనం దీనికి చేయాలి అన్నప్పుడు అందరూ డబ్బుల గురించే ఫస్ట్ మన దగ్గర ఉండాలి కదా అని ఆలోచన. డబ్బులు కాదు ఇక్కడ, మనం ఏం చేయగలం, మన లోపల నుండి ఏముంది అనే దాని గురించి ఎప్పుడు సార్ చెప్తుంటారు. మన లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడలే, ఏ కోణంలో చూసినా రాము సారే కనబడుతున్నారు అక్కడ. ఆయన చూపించిందే నేను చేసి చూపించా ఫస్ట్ ఒక వీడియో, అది నా ఆలోచన. అది చూస్తే దానికి తాజ్మహల్కి మన హైదరాబాద్లో ఉండే చార్మినార్కి ఉన్నంత తేడా ఉంటుంది. అందరికీ 3rd యానివర్సరీకి వెల్కమ్. నా పేరు శ్రవంతి. నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఎందుకు వచ్చానో కూడా నాకు తెలియదు. అంటే మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయారు, హాస్టల్లో వదిలేసినట్టు చెప్పాలంటే. అలా వచ్చాను, ఒక 1 మంత్ ఖాళీగానే అలా ఉన్నా. తర్వాత ఈ మౌన ధ్యానం స్టార్ట్ అయింది. బ్యాచ్ 1 మంచిగానే అయింది, అంటే కొంచెం కష్టంగా అయిపోయినా నాకేం తెలియదు. కాకపోతే ఇంట్లో ఏ పని చేయడం అలవాటు లేదనమాట. ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేయడం నేర్చుకున్నా. ఇంటికి వెళ్ళి చెప్తున్నాయి, మొన్న వెళ్ళాను ఇంటికి వెళ్ళి అమ్మ నేను ఈ పని చేసా అంటే మా అమ్మ నమ్మట్లే. ఎందుకంటే స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా మా అమ్మే నాకు ప్లేట్లో తీసుకొచ్చి ముందు పెడితే కానీ తినలేదు నేను. పాలు కూడా గ్లాస్లో తీసుకొచ్చి నా ముందు పెట్టారు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆశ్రమంలో పని చేసావు నిజంగానే అడిగారు. కాకపోతే అర్చనక్క అడిగేదాన్ని, అక్క నేను చేయలేకపోతున్నా అంటే, కాదు నువ్వు చేయగలవు అని చెప్పేసి చేయించారు. ఎలా అంటే అసలు వంటే చేయిందని ఒక 20 మెంబర్స్కి ఒకేసారి కుక్ చేయడం స్టార్ట్ చేయించారు. అండ్ ఏదైనా మాట్లాడడానికి కూడా చాలా భయం ఉండేది. ఇక్కడికి వచ్చాక లిటిల్ బిట్ తగ్గిపోయింది.
ఈ మౌనధ్యానం బ్యాచ్లోనే అది కూడా ఓవర్కమ్ చేసా. క్లాస్ చెప్పడం అయినా సరే ఏదైనా సరే చేయగలము అని చెప్పేసి. అండ్ వీళ్ళిద్దరు ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఏదైతే చెయ్యలేను అది చేసింటే బాగుండు అనుకున్నానో అది లిటిల్ బిట్ కొంచెం ఓవర్కమ్ చేస్తూ వచ్చాను. ఇంకా కూడా ఫ్యూచర్లో చేస్తాను అని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి చాలా నేర్చుకుంటాను అనుకుంటున్నాను. మీలో కూడా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు యూ కెన్ ట్రై బెస్ట్ టు స్టే హియర్. ఎంత బాగా చేస్తారు. టమాటా రైస్ మాస్టర్, ఆయన సాంబార్ మాస్టర్ విత్ బగారా రైస్ ఎంత బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడు చేయరు. ఒక్కొక్క బ్యాచ్కి ఎంత అద్భుతంగా వంటలు చేసి పెడతారు. వాళ్ళు ఒక్కొక్క దాంట్లో మాస్టరిజం అయ్యారు. కమలాకర్ పోహా నేర్చుకుండు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా చేస్తారు అంటే వాళ్ళు చిన్న పిల్లలు 100 మందికి చేసి పెడుతురంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ముందు మాస్టర్స్ అయ్యారు అందులో, మామూలుగా కాదు. థ్యాంక్ యూ. ఇంకా ఈ స్రవంతి తలలో నాలుగు అయిపోయింది. ప్రతి అందరి నోట్లో స్రవంతి స్రవంతి స్రవంతి, ఎక్కడ చూసిన ఆశ్రమం మొత్తం స్రవంతి వినపడుతుంది. అంత అద్భుతంగా తయారైంది ఆ స్రవంతి అని. గద్వాల్ సార్ మాది. అయితే నేను మా చెల్లి ద్వారా రాము సార్ క్లాసు విని ఇంకా ఇక్కడికి వచ్చేసాం. మేము బాగా ఒక 5 years అవుతుంది. సార్ ఇక్కడ ఆశ్రమం ఇదంతా ఏది లేదు, స్టార్టింగ్ వచ్చినాం సార్ దగ్గర. అప్పటి నుంచి ఇక్కడ వచ్చినాం. ఫస్ట్ బాబు కోసం వచ్చినాం. బాబు వచ్చిన తర్వాత బాబు కూడా ఇక్కడ బాగా 1 నెల అంటున్నాడు. మంచిగా అయిపోయి మంచి కాలేజ్ అంతా మంచిగా అయిపోయింది. తర్వాత ఆయన మంచిగా సార్ సపోర్ట్తోనే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పాప, ఆ పాప కూడా ఒక 1 month ఇక్కడ ఉండిపోయింది. ఆ పాప కూడా మంచిగా జాబ్ చేస్తుంది. ఇంకొక ఆమె చదువుతూ లండన్ వెళ్ళాలని సార్ దగ్గర కొంచెం పరిచయం చేసుకుంది, ఆమె వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఈమె అసలు ఇస్కాన్లో స్రవంతి వాళ్ళ మమ్మీ సార్ నేను. అయితే ఈమె అసలు ఈ సారు వాళ్ళ క్లాసెస్ అంటేనే అద్దు నాకు అంటే కృష్ణుడు రాధ అంటేనే ఒకటే ఆ ఇస్కాన్ తప్ప ఇంకా వేరే ఎవరు లేదు ప్రపంచం. అట్లా ఉండేది. ఇక్కడ ఒకసారి ఒక క్లాస్ తీసుకొచ్చిన తర్వాత సారు ఒక మాట చెప్పిండు. అయితే ఆ మాట కరెక్ట్ వేసే ఇంకా అంతా ప్రపంచమే అందరి కోసం మనం సేవ చేయాలి అని చెప్పేసి బాగా సార్ కనెక్ట్ అయినాడమ్మా, నాకు మంచిగా అనిపిస్తుంది. దాని ద్వారా నేను ఇక్కడ క్లాస్ వింటాను అని చెప్పి అన్నది. ఇంకా సారు మేడం అంటే కొద్దిగా ఆడపిల్లలు కదమ్మన్నారు. సార్ ఏం భయం లేదు సార్ మా పాప గురించి మీకు అని చెప్పేసి కాన్ఫిడెన్స్గా మా పాపని ఇక్కడ వదిలేసిపోయినా సార్ నేను. ఇంకా అంటే ఇక్కడున్న నాకు ఈ ఒక 3 days బ్యాక్ వరకు నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. నేను వచ్చినప్పుడు అసలు పిరమిడ్ అనేది లేదు ఇక్కడ. నేను అంటే ఎగ్జామ్స్ ఫస్ట్ సెమ్ అయిపోయినప్పుడే ఇక్కడికి ఆశ్రమం ఓపెనింగ్ చేస్తున్నారు రావాలని ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 1 week ముందే వచ్చాను. అప్పుడు ఆశ్రమం ఓపెనింగ్ అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పిలిపించి ఓపెనింగ్ అవుతుందని చెప్పి ప్రచారం చేయించారు. ఇంకా అప్పుడు 1 week దగ్గర ఇక్కడ పని చేసినాను. తర్వాత ఇంకా ఒక 2 days ఉందాంలే అని ఇక్కడే ఉన్నాను. ఉన్న తర్వాతకి సార్ ఒక రోజుని మేము వెళ్తున్నాం సార్ అని ఉండండి అని చెప్పిండు. ఆ మాట విని నేను ఒక 1 month ఇక్కడ వెళ్ళిపోయాను ఇంకా ఏం చెప్పకుండా. ఇంకా ఆ రోజు తర్వాతకి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాను ఒక 2 days. ఇంకా మళ్ళీ ఎందుకో నాకు రావాలనిపించింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మా మమ్మీ వాళ్ళందరికీ నేను హాస్టల్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. అట్లా 2 సంవత్సరాల వరకు నేను మా ఇంట్లో ఏం చెప్పలేను, హాస్టల్ ఉన్నా అని చెప్పిన. అట్లా 2 సంవత్సరాలు హాస్టల్ ఉన్నా అని చెప్పేసి ఇన్నే ఉన్నాను. ఒక 1 year బ్యాకే చెప్పాను నేను ఆశ్రమంలో ఉంటున్నానని చెప్పి. అంటే 2 years ఉన్నా ఇంకా చెప్పలేను, 1 year ఉన్నాను చెప్పాను. ఈ రోజుకి 3 years అయిపోయింది. నేను ఇక్కడ ఏంటంటే నాకు ఈ సిమెంట్ వర్క్ ఇవల్ల ఏం తెలియదు. సీక్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టీల్ వర్క్స్ ఇవల్ల ఏం తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినా కానీ చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఓకే అంటే ఇల్లు కట్టాలంటే ఎంత పని ఉంటుంది అని నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. అంటే మాకు తెలియదు ఇవన్నీ ఉంటాయని. తర్వాతకి ఇక్కడ నాకు ఏమిటంటే అన్నీ నాకు తెలిసిన పనులే, బట్ అందులో ఇంత ఎఫిషియన్సీ ఉంటుందని నాకు తెలియదు. బట్ అంటే ఆవులది అయినా సరే ఇవన్నీ అంటే నేను చిన్నప్పుడు చేసేవాడిని, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అటెండెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉండి వెంకీ అన్నప్పుడు చేతులు ఎత్తారు. వాళ్ళ కాలేజ్ అటువంటి కాలేజ్ అన్నమాట. కానీ సెమిస్టర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత వచ్చి మెమో చూపిస్తాడు నాకు, A+, అన్నీ పాస్, ఫస్ట్ క్లాస్, డిగ్రీ మొత్తం పాస్ అయ్యిండు. ఈయన్నే ఉండి కాలేజీకి పోకుండా చూడండి, డిగ్రీ మొత్తం పాస్ అయ్యిండు.
లాస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 1 వీక్ ముందు పోతాడు అంతే. సో ఇక్కడ ఉండి ధ్యానం చేస్తూ ఆవులను చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఆశ్రమంలో పనులు నేర్చుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మల్టీ టాస్కింగ్లో పర్ఫెక్ట్ అయ్యిండు. పత్రి సారు ఒక మాట చెప్పేవాడు మాకు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి, స్టేజ్ మీద వచ్చి ధ్యానం చేయని చెప్పేవాడు. మీ అందరికీ ఏం చెప్పేవాడు పత్రి సారు? స్టేజ్ మీద ఉన్నప్పుడు ధ్యానం చేయని చెప్పేవాడు. కానీ వెనకాల మేము బ్యాక్గ్రౌండ్లో వచ్చిన తర్వాత ధ్యానం ఎవరైనా చేస్తారా, పని చేయాలరా అని చెప్పి ఈ శరీరాన్ని చితక కొట్టాలని చెప్పాడు. శరీరానికి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా చితక కొడితే ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ మాయమైపోయి ధ్యానం గట్టిగా కుదురుతుంది. పరమ గురువులు నీకు హెల్ప్ చేస్తారు, పరమ గురువులు ఆ కర్మనంతా తీసేస్తారు. అందుకు గురువులు ఏం చేస్తారంటే ఈ వ్యక్తులందరినీ వాళ్ళకి చేతగాని ప్లేస్లో కంఫర్ట్ జోన్ నుంచి తీసుకొచ్చి బలవంతంగా ఒక పెద్ద కష్టాల్లో పడేస్తారు. ఎవరైతే తట్టుకొని నిలబడతారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి వెళ్తారు. అది గురువులు చూసుకుంటూ ఉంటారు వాళ్ళని. ఆ పాత్ర వీళ్ళు చక్కగా పోషించారు. సో వీళ్ళని చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు. సో అది ధ్యాన ధర్మాశ్రమం టీం అంతా. ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల, వీళ్ళందరూ కూడా చక్కగా అన్ని పనులు చేసిండ్రు. ఇక్కడ ఉండి చేసే వాళ్ళు ఒకరు, బయట నుంచి చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ముందు ముందు మీ అందరికీ వాళ్ళందరి పరిచయం అవుతుంది. సో మనకు టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒకటి ఏం అర్థమైందండి, మన ధ్యాన ధర్మ ఆశ్రమంలో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందంటే నో డిపెండెన్సీ. చెప్పండి ఒకసారి. నో డిపెండెన్సీ అంటే ఈ పిల్లలకి టెక్నాలజీ ఎలా నేర్పిస్తున్నామో వంట కూడా సేమ్ థింగ్, అంతే పర్ఫెక్ట్. తర్వాత ఆవుల్ని కాస్తారు, పేడ తీస్తారు, ఇదంతా శుభ్రం చేస్తారు, పిరమిడ్ ఊడుస్తారు, కిచెన్ తుడుస్తారు, ఏ పని అంటే ఆ పని. అంటే ఒకరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తన నించునే ఆ నో డిపెండెన్సీ మన ధ్యాన ధర్మ ఆశ్రమంలో జరుగుతుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ధ్యాన ధర్మ ఆశ్రమం. ఈ పిల్లలు ఇప్పుడు ఇలా ఉన్నారు కదండి, తర్వాత ఎలా అవుతారు? చాకులు మేకుల్లాగా తయారవుతారు. అవునా? దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు జూమ్లో క్లాసెస్ చెప్తారు, బుక్స్ చదువుతారు, రీసెర్చ్ చేస్తారు, ధ్యానం చేస్తారు, మళ్ళీ లైవ్ యూట్యూబ్, జూమ్, డిజైనింగ్, టెక్నాలజీ, ఆవులు, పేడలు, మళ్ళీ మూసాపేటకి ఎవరైనా వచ్చి తీసుకురండి అంటే మళ్ళీ ఆ బండి దగ్గరికి వెళ్తారు. సౌదలు, కిరాణాలు, ఒక గ్లాస్కి 3 తింటారా, ఒక గ్లాస్కి 2 తింటారా, కొలతలు, వంట దగ్గర పర్ఫెక్షన్, నో డిపెండెన్సీ. క్లాసులు వింటారు, మార్నింగ్ 3 గంటలు లేసి ధ్యానము చేస్తారు, రీసెర్చ్ కూడా చేస్తారు. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ధ్యాన ధర్మ ఆశ్రమం. వాళ్ళందరూ ట్రైన్ అయ్యారు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మాకు బాగా నచ్చిన ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆయన నాన్న, నేను అమ్మ అని అంటున్నారు పిల్లలు. బాగా చాలా బాగా అనిపించింది. ఏమేం సార్? సో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. ముందున్నామండి, ఆ బ్యానర్ మీద మా ఫోటో కనిపిస్తుంది అంతే, అందరు ఫోటోలు వేయలేం కదా అని చెప్పేసి, బట్ దే ఆర్ ది బ్యాక్ బోన్స్. వాళ్ళందరూ ఉండి వెనక నుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి అయిపోయిన తర్వాత, గృహస్థాశ్రమ పనులు అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని అందరూ ఇలాంటి ధ్యాన ధర్మాశ్రమం లాంటి ప్రదేశాల్లో ఉండాలని నేను మళ్ళొకసారి అందరికీ విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు దీన్ని అనుభవించాలి. అందరూ ఉండాలి ఇక్కడ. యూత్ ఒక్కరే కాదు, అందరూ ఉండాల్సిందే. మీరు ఉండి చూడండి, నెలలో ఒక 25 డేస్ మీ ఊర్లలో ఉండి ఒక 5 రోజులు ఆశ్రమ వాతావరణంలో గడపండి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కంపల్సరీ అవసరం ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి ఉండాలి. ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ నెలలో ఒక 5 రోజులు ఇక్కడ ఉండడానికి మీరు మీ టైంని ఏర్పాటు చేసుకోండి. సీనియర్ సిటిజన్స్ మీ పనులు చూసుకుంటూనే ఒక 5 రోజులు కంపల్సరీగా ప్రతి ఒక్కరు టైంని ఇక్కడ కేటాయించడానికి బాగా నిర్ణయం తీసుకోండి. రండి, ముందు అందరి సేవలు అవసరం ఉన్నాయి. ఇక్కడ అందరం సేవ చేసుకుందాం. దానిలో ఉన్న ఆనందాన్ని, తృప్తిని పూర్తిగా అనుభవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా కిచెన్ నుంచి, అంటే కిచెన్ CEO అన్నారు కదా సార్, కిచెన్ నుంచి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్కి ఎంతోమంది తింటారో అన్న లెక్క మాకు తెలియదండి, అది శోభా మేడం నేర్పించినారు. ఒక్కసారి శోభా మేడంకి గట్టిగా చెప్పట్లు. ఓకేనా? మాస్టర్స్ ఇక్కడ పిల్లలు, అవసరాలు, ముసలోళ్ళు అందరూ అక్కడ సపరేట్ ఏం లేదండి. పిరమిడ్ మాస్టర్లమే కదా మనం అందరం. కాబట్టి
అందరి లోపల ఎనర్జీ ఉంది, నిర్ణయం తీసుకుంటే అన్నీ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంట సెమినరీ హాల్ ఒక నమూనా భాగం. ఇక్కడ చింత చెట్లు, పొలం అండి. మాస్టర్స్ అందరూ లేస్తున్నారు చూడండి. ఇక్కడ చెప్పలేదు కదా, ఇది పిరమిడ్ అండి. వెనక భాగంలో పర్వత సైడ్లో ఉంటుంది. చాలా ఇది సెమినరీ యొక్క ఫౌండేషన్, దానిపైననే స్టేజ్ వేయడం జరిగింది.